హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ వ్లాగ్స్. మీరు ఒకవేళ ముందు వీడియో చూసుండకపోతే తప్పకుండా చూసేయండి, ఎందుకంటే ఈ వీడియో దాని ఎక్స్టెన్షన్ అనమాట. ఇక్కడ నేను ఫార్మర్స్ మార్కెట్కి వచ్చేసాను. సో సేఫ్టీ మెజర్స్, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, అలాగే శానిటైజేషన్ చేస్తున్నారు. తర్వాత ఫార్మర్స్ మార్కెట్కి నేను వెళ్తున్నాను. మార్నింగ్ 8 అయిందండి నేను వెళ్ళే టైంకి, అప్పుడే ఓపెన్ చేశారన్నమాట. మనం ఎంటర్ అయ్యే ముందు కూడా మన చేతులను శానిటైజ్ చేసిన తర్వాతనే పంపిస్తారు లోపలికి. సో ఇక్కడంతా కూడా ఇలాగ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నది చాలానే దొరుకుతాయి. ఈ షాప్లో ఎక్కువ కొంచెం ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్కువ దొరుకుతాయండి. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, అలాగే ప్రొవిజన్లో కూడా ఇంపోర్టెడ్వి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఇక్కడ జకార్తాలోని ఏదైతే స్పెషల్గా దొరుకుతాయో అవి నేను ఈ వీడియోలో కొంచెం చూపిస్తాను. జనరల్గా దొరికేవి అంతగా కవర్ చేయనండి. సో ఒకసారి మీరు ఇలా షాప్ అంతా చూసేయండి. ఈ పైనాపిల్ చాలా టేస్టీగా ఉంటుందండి. జకార్తాలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా స్వీట్గా ఉంటుంది. దాంతో మనం హల్వా చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఇలాగా క్లింగ్ ర్యాప్లోనే పెట్టేసి ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే హైడ్రోప్రానిక్ లీఫీ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆర్గానిక్వి ఉంటుంది, హైడ్రోప్రానిక్వి ఉంటుంది. చూసారా, ఇక మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మష్రూమ్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతుంది. ఇది వచ్చి టెంపే, అంటే సోయాతోని చేస్తారన్నమాట. ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు దీన్ని. అలాగే టోఫూలో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఎగ్ మిక్స్ చేసిన టోఫు అని ఇలాగ చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ బాగా ఈ టెంపే సోయా ప్రొడక్ట్స్ చాలా ఇష్టంగా తింటారన్నమాట ఇక్కడ. నేను వచ్చి ఈ వెరైటీ తీసుకుంటానండి. టోఫు పరాటా ఇలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. టోఫు కూడా మంచిదండి, అంటే మరీ ఎక్కువ రెగ్యులర్గా తినేయకూడదు, కానీ మంత్కి ఒక్కసారైనా తింటే చాలా మంచిది. ప్రోటీన్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకి పనీర్, క్యాలరీస్ అనుకుంటే ఈ టోఫు మీకు మంచి సబ్స్టిట్యూట్. ఇవన్నీ కూడా మనకి ఇండియాలో దొరికి ట్రాపికల్ జ్యూసెస్ లాంటివి అండి. సో ఇవన్నీ కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నమాట. పొటాటోస్, స్వీట్ పొటాటోస్, అలాగే మనకి పెండలం అంటాం కదా, సో ఆ వెరైటీస్ మాట. దాంట్లో పర్పుల్ పెండలం అనే డిఫరెంట్ కలర్స్ వస్తుంది అన్నమాట. ఇదంతా యోగర్ట్ డ్రింక్స్, అంటే మన లస్సీ లాగా కానీ ఫ్రూట్ ఫ్లేవర్డ్ మాట. చాలా బాగుంటాయి. చిల్డ్గా మనం తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది జకార్తాలో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా యోగర్ట్ ఫ్లేవర్సే అండి. ఇక్కడ కింద సెక్షన్ అంతా కూడా విప్పింగ్ మిల్క్ మాట, కేక్స్ చేసుకోవడానికి, ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి. ఇక్కడ చీజ్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి. మనకి మామూలుగా క్రీమ్ చీజ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్ని ఫ్యాట్ కంటెంట్ క్రీమ్ చీజ్ అని అలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో చీజ్ లవర్స్కి ఇక్కడ చాలానే ఆప్షన్స్ ఉంటాయి. ఈ క్విక్ మెల్ట్ చీజ్ అన్నది మనము శాండ్విచెస్ చేసుకున్నప్పుడు వాడితే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట, నార్మల్ చెదార్ చీజ్ కన్నా. ఇవైతే డిఫరెంట్ ఫ్లేవర్డ్ మిల్క్ అండి. వెనిలా ఫ్లేవర్ అని, స్ట్రాబెర్రీ చాక్లెట్ ఫ్లేవర్ అని, దాంట్లో కూడా ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న మిల్క్ ఇలాగా చాలా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ స్పైసెస్ సెక్షన్. ఇక్కడ పచ్చి పసుపు కొమ్ములు కూడా దొరుకుతుందండి. వీళ్ళు అది వాటర్లో వేసి బాయిల్ చేసుకుని తాగుతూ ఉంటారు అన్నమాట. ఇదైతే పనసకాయ, పంపర్ పనసకాయ. అబ్బా ఏముంటుందండి అసలు పనసకాయ మాత్రం, కానీ చాలా కాస్ట్లీ అండి ఇక్కడ ఇండియాతో పోల్చుకుంటే. ఇవన్నీ షుగర్స్ లైక్ బ్రౌన్ షుగర్, రాక్ షుగర్, బెల్లంలో వెరైటీస్. ఇక్కడ మాకు తాటి బెల్లం చాలా ఈజీగా దొరుకుతుందండి. ఇక్కడ తాటి బెల్లంతోనే చేస్తారు. మళ్ళాగా షుగర్ కేన్ బెల్లం తక్కువ దొరుకుతుంది. తాటి బెల్లం, అలాగే కోకోనట్ షుగర్ ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో తాటి బెల్లంలో కూడా వెరైటీస్ చాలానే ఉంటాయి. ఇక్కడ జామ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇందాక నేను జామ్ చూసారు కదా, ఆ జామ్ చాలా బాగుంటుంది. మనకి ఏదైతే మిక్స్ ఫ్రూట్స్ జామ్ అంటామో దాంట్లో మనకి ఆ ఫ్రూట్స్వి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా తగులుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చి హనీ అండి. హనీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు నా షుగర్ గురించి ఉన్న వీడియో చూసుంటే దాంట్లో హనీ గురించి చెప్తాను కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీ ఉంటుందని. ఇక్కడ ఈ బ్రాండ్ బాగుంటుందండి, ఆల్షీఫా హనీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ బ్రాండ్ని ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా టీ అండి.
లైక్ ఇక్కడ గ్రీన్ టీ ఎక్కువ తాగుతారు. జాస్మిన్ టీ అన్నది బాగా తాగుతారు. వీళ్ళకి జాస్మిన్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం మాట. అలాగే కాఫీలో క్యాపుచినో అని ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. చూసారా కొబ్బరి బొండం ఎలా కట్ చేసి పెట్టారో. యాక్చువల్ సైజు అయితే చాలా పెద్దగా ఉంటుందండి. వీళ్ళు ఇంకా కట్ చేసి అలా పెట్టారు. కట్ చేసిన తర్వాత కూడా ఆ సైజు ఉన్నాయి. ఇదైతే డైరెక్ట్‌గా స్కూప్ చేసుకొని తినేలాగా ఎంత చక్కగా కట్టారో చూడండి. ఇవన్నీ ఎగ్స్. మనకి ఇండియాలో అయితే బ్రౌన్ కలర్ ఉన్నవి నాటుకోడులు అంటామండి. నాటుకోడి గుడ్లు అంటాం. తెల్లగా ఉన్నాయి మనం వాడే ఎగ్స్ మాట. ఇక్కడైతే రివర్స్. మేము వచ్చినప్పుడైతే చాలా కొత్తగా అనిపించింది. బ్రౌన్ కలర్ వాడుతుంటే నాటుకోడి ఎగ్స్ లాగా మాకు అనిపించింది మాట. కానీ ఇక్కడ రివర్స్ డార్క్ కలర్ ఉన్నది నార్మల్ ఎగ్స్ మాట. అలాగే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఆర్గానిక్ ఎగ్స్ అని, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న ఎగ్స్ అని, అంటే యెల్లో ఫ్యాట్ కంటెంట్ అన్నది తక్కువ ఉంటుందంట. మేమెప్పుడు వాడలేదండి, చూసానంతే. అలాగే డక్ ఎగ్స్ ఉంటాయి, క్వేల్ ఎగ్స్ ఉంటాయి, అలాగా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలా బాక్సెస్‌లో పెట్టి అమ్ముతారన్నమాట. ఇలాగా ఏదైతే ఆర్గానిక్ ఎగ్స్ అవి ఉంటాయో. సో, రేట్ చూసారా ఇందాక? ఇక్కడ మాకు ఎగ్స్ కిలోస్‌లో అమ్ముతారండి. డజన్ చొప్పున ఎవరు. సో, ఇక్కడ కిలో ఎగ్స్ 22,000 మాట. సో, 22,000 అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్స్ 110 రూపీస్ మాట. అరౌండ్ 14 ఎగ్స్ దాకా వస్తాయి. సో, అలాగుంటుంది. అలాగే బనానాస్ కూడా ఇక్కడ మనకి డజన్ చొప్పున లెవ్వరండి. అది కూడా వెయిటే. ప్రతీది వెయిటే ఇక్కడ. ఇవన్నీ కూడా మీట్ ప్రొడక్ట్స్. చికెన్, ఫిష్, ప్రాన్స్ అలాగే సీ ఫుడ్ కూడా బాగా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. సీ ఫుడ్ తినే వాళ్ళకి ఇక్కడ జకార్తాలో బాగా దొరుకుతుందండి. ఇక్కడ చికెన్ అయితే బర్డ్‌ని క్లీన్ చేసేసి ఇలా ప్యాకెట్‌లో పెట్టేసి ఉంచుతారన్నమాట. మనకి కావాలంటే ఒకటి తీసుకొని వాళ్ళకి ఇస్తే పైన స్కిన్ అంతా తీసేసి ఇస్తారు. కిలో అరౌండ్ 45,000 అలా ఉంటుందండి. దగ్గర దగ్గర 250 రూపీస్ ఉంటుంది ఇండియన్ కరెన్సీ. ఇవంతా ఫిష్ సీ ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ ప్రాన్స్ కూడా సీ ప్రాన్స్ కదా చాలా పెద్దగా ఉంటాయి. రివెన్ ప్రాన్స్ దొరకడం కొంచెం కష్టమే ఇక్కడ. ఎక్కువ సీదే దొరుకుతూ ఉంటుంది. ఇదంతా కూడా సీజన్డ్ మీట్ ప్రొడక్ట్స్ ఇదంతా కూడా. ఇక్కడ వాళ్ళు ఇలా సీజన్ చేసేసింది ఇంటికి తీసుకెళ్ళి కాస్త వేడి చేసుకునో లేకపోతే కాస్త సాటే చేసుకొని తింటూ ఉంటారు. ఇవన్నీ ఇంకా పీసెస్ మాట. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ చికెన్ మాట. ఫిలెట్ కోసం అని, స్ట్రింగ్స్ అని అలా మాట. ఇదంతా ఫ్రోజన్ సెక్షను. ఇక్కడ చికెన్ నగెట్స్, చికెన్ కరాగే ఇలా డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో, మనం జస్ట్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుని అన్నం పెట్టుకుని దాంతో పాటు తినేయచ్చు మాట. స్నాక్‌లో కూడా తింటే బాగుంటుంది. అలాగే పిల్లల కోసం డిఫరెంట్ షేప్డ్ కూడా ఉంటాయి. ఏబీసీడీ ఆల్ఫాబెట్స్ అని, నెంబర్స్ అని అలాగా నగెట్స్ ఉంటాయి మాట. చికెన్ నగెట్స్. ఇంక ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్‌గా ఇన్‌స్టంట్‌గా చేసేసుకునే కేక్స్, బ్రౌనీస్ అలాగే జెల్లీస్ చాలా బాగుంటాయి. ఫ్లేవర్స్ కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఉంటాయి. నేను ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, రా షుగర్ అని, వైట్ షుగర్ అని ఇలాగ ఉంటుందన్నమాట. వైట్ షుగర్ అంటే మీకు టోటల్ వైట్ కలర్లో ఉంటుంది. కాస్త రా షుగర్ మీకు అలాగా కలర్ తేడాలా ఉంటుందన్నమాట. సో, ఇంక ఇవన్నీ కూడా రైస్ ఫ్లోర్ సెక్షన్స్, స్పైసెస్ ఇలాగా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సీజనింగ్‌కి వాడుకోవడానికి మాట. ఇన్స్టెంట్‌గా మనం ఆ పౌడర్ వేసేసుకొని రైస్‌లో వేసుకొని కలిపేసుకోవడమే అన్నమాట. ఇది కోకోనట్ మిల్క్ అండి. చాలా బాగుంటుంది ఇక్కడ. అది ఎంత చిక్కగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ సెక్షన్. హేగన్ డాస్ ఐస్ క్రీమ్స్. ఇదంతా ఐస్ క్రీమ్ సెక్షన్. రకరకాల ఐస్ క్రీమ్ దొరుకుతాయండి ఇక్కడ. రైస్ ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. లా ఫాంటే వాళ్ళది కొత్తగా చికెన్ బొలగ్నీస్ అని వచ్చింది. ఎవరికైనా చికెన్ బొలగ్నీస్ ఫ్లేవర్ ఇష్టమైతే తప్పకుండా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇది స్పెగటీస్‌లో కూడా మీకు డిఫరెంట్ స్పెగటీస్ దొరుకుతాయండి. అంటే మైదా బేస్డ్, వీట్ బేస్డ్, అలాగే గ్రీన్ కలర్ యూజింగ్ స్పినాచ్ బేస్డ్ అలాగా స్పెగటీస్ కూడా దొరుకుతుంది. మ్యాకరోనీస్‌లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇన్స్టెంట్‌గా మ్యాకరోనీ కూడా ప్రిపేర్ చేసేసుకుని ఇలాగా ప్యాకెట్స్ దొరుకుతాయండి. ఈ పెస్టో సాస్, పాస్తా సాస్ అన్నీ కూడా మనకి రెడీమేడ్‌గా అవైలబుల్ ఉంటుంది. ఈ పెస్టో సాస్ చాలా బాగుంటుందండి. సో, ట్రై చేయండి. అలాగే ఇది టోర్టిలో వ్రాప్స్, రెడీమేడ్ టోర్టిలో వ్రాప్స్. మయోనీస్‌లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి. మనకి నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. అలాగే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న మయోనీస్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ వెనిగర్‌లోని వెరైటీస్, యాపిల్ సైడర్ వెనిగర్ అని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్ చాలా హెల్తీ అండి. మీ డైట్‌లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి.
ఇక్కడ కొరియన్ నూడిల్స్ కూడా బాగా దొరుకుతుందండి. కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. స్పైసీ ఉంటదంటారు. ఇక్కడ నూడిల్స్ మాత్రం మనకి ఇండియాలో మ్యాగీ ఎంత ఫేమస్సో ఇక్కడ నూడిల్స్ కూడా చాలా బావుంటుంది. ఏదైతే ఇన్‌స్టంట్ నూడిల్స్ చాలా అంటే చాలా బావుంటుంది. లోకల్‌గా అయితే పామ్ ఆయిలే వాడతారండి. ఇండియన్స్ మాత్రం ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ అని గ్రౌండ్‌నట్ ఆయిల్ అని ఇవన్నీ ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతుంది. అక్కడి నుంచి తెచ్చుకుంటామాట. లోకల్‌గా అయితే ఇక్కడ ఎక్కువ పామ్ ఆయిలే దొరుకుతుంది. ఈ స్టోర్స్‌లో అయితే ఆలివ్ ఆయిల్, అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. అవంతా రైస్ అండి. లోకల్ రైస్. సో, అవైతే జనరల్‌గా మన ఇండియన్స్ తినలేరు. కొంచెం గట్టిగా ఉంటుంది. అలాగే కొన్ని రైస్ అయితే కొంచెం మషీగా ఉంటుందన్నమాట. సో, మేమైతే ఇండియన్ స్టోర్స్‌లోనే తీసుకుంటాము. ఇక్కడ చికెన్‌ని గ్రిల్‌కి పెట్టాడు చూసారా? మొత్తం స్పైసెస్ అంతా అప్లై చేసి గ్రిల్ చేస్తున్నాడు. అంతే అండి. మా షాపింగ్ అయిపోయింది. ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. మీకు ఈ వీలాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీలాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రాజీ వీలాగ్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.